పాపం జగన్ గారిని చూస్తుంటే నిజంగా చాలా జాలేస్తుందండి. ముందు నుయ్యి, వెనక్కి గొయ్యి అన్నట్లుంది ఆయన పరిస్థితి ఇప్పుడు. ఎందుకంటే అసెంబ్లీ సమావేశాలకు ఆయన హాజరవ్వలేదండి. చాలా వరకు కూడా ఆయన అసెంబ్లీకి అసలు వెళ్ళలేదు. ఎప్పుడో స్టార్టింగ్‌లో ప్రమాణ స్వీకారం చేయడానికి వచ్చినట్టు గుర్తు. అందరితో పాటుగా ప్రమాణ స్వీకారం చేసి ఒక గంట, అరగంట ఉండేసి ఆయన వెళ్ళిపోయాడు. ఇప్పటి వరకు కూడా అసెంబ్లీ మొఖం చూడలేదు జగన్ గారు. అయితే ఇక మీదట అసెంబ్లీ సమావేశాలు జరిగేటప్పుడు హాజరవ్వకపోతే జగన్ గారి పదవి రద్దయిపోతుంది. జగన్ గారి ఎమ్మెల్యే పదవి పోతుందన్నమాట. ఆయన అసెంబ్లీ సమావేశాలకు హాజరవ్వకపోతే. అసలు ఎందుకురా జగనన్న అసెంబ్లీకి హాజరవ్వట్లేదు, ఇలాంటివి ఎందుకు చేస్తున్నాడు అని అడిగితే జగన్ గారు చాలా సిల్లీగా చెప్తాడండి. నాకు ప్రతిపక్ష హోదా ఇవ్వలేదు, అందుకని నేను వెళ్ళలేదు అని చెప్పి చెప్తున్నాడు. అంటే చిన్నపిల్లలు కానీ ఎందుకురా స్కూల్కి వెళ్ళలేదంటే, నాకు చాక్లెట్ ఇవ్వలేదు అందుకని నేను స్కూల్కి వెళ్ళలేదు అన్నట్టు మాట్లాడుతున్నాడు ఆయన. ఇప్పుడు పైకి నాకు ప్రతిపక్ష హోదా ఇవ్వలేదు, వాళ్ళు ఇవ్వరని తెలుసు, దాన్ని కారణంగా చూపించి అందుకనే నేను వెళ్ళలేదు అని చెప్పినా కానీ ప్రజలందరికీ కూడా తెలుసు జగన్ గారు అసెంబ్లీకి ఎందుకు వెళ్ళలేదు, వెళ్ళడానికి ఎందుకు జంకుతున్నారు, ఎందుకు భయపడుతున్నారు అని చెప్పేసి అందరికీ తెలుసు. అదేంటంటే అక్కడ అసెంబ్లీకి వెళ్తే పవన్ కళ్యాణ్ గారిని ఫేస్ చేయాలి, చంద్రబాబు నాయుడు గారిని ఫేస్ చేయాలి, ఇంకా లోకేష్ గారిని ఫేస్ చేయాలి. అక్కడ చాలామంది ఉన్నారు, రఘురామరాజు గారు ఉన్నారు, ఇంకా స్పీకర్స్ వాళ్ళు అయ్యన్న పాత్రుడు గారు, ఇంకా రఘురామరాజు గారు, వీళ్ళందరూ కూడా స్పీకర్స్. వాళ్ళు రఘురామరాజు గారు చెప్పారు, వీడు అధ్యక్ష అని లేస్తే కూర్చోరా ఫోటోరా అని చెప్పేసి ఆయన అనాలని చెప్పి ఆయన ఎప్పుడో చెప్పాడు. కానీ ఇప్పుడు ఆయన అదే పొజిషన్లో ఉన్నాడు. మరి జగన్ గారు అసెంబ్లీకి వెళ్తే ఒక్కొక్కరు ఫుట్బాల్ ఆడుకుంటారు జగన్ గారిని. ఇప్పుడు ముందుకెళ్తేనేమో అసెంబ్లీకి వెళ్ళాలి, వెనక్కి వెళ్తేనేమో పదవి వదులుకోవాలి. అదే ముందు నుయ్యి వెనక గొయ్యి, అలా ఉంది ఇప్పుడు జగన్ గారి పరిస్థితి. ఏది ఏమైనప్పటికీ కూడా ఇది మీకు ప్రజలు ఇచ్చిన తీర్పు. ఈ ప్రతిపక్ష హోదా లేకపోవడం అనేది మీకు ప్రజలు ఇచ్చిన తీర్పు. అది కావాలి, అది ఉంటేనే నేను వస్తాననుకుంటే మీ పదవి పోతుంది. మిమ్మల్ని నమ్మి మిమ్మల్ని గెలిపించిన మీ నియోజకవర్గ ప్రజలు, పులివెందుల నియోజకవర్గ ప్రజలకు వాళ్ళ కష్ట సుఖాలు తెలుసుకొని దాన్ని ఆ బడ్జెట్ని కానీ, ఆ బిల్స్ని కానీ, రోడ్డు కానీ, వీటి గురించి అసెంబ్లీలో మాట్లాడండి, అక్కడ జరుగుతున్న విషయాల గురించి. లేదు కాదు నేను పోనంటారా, ఇక రాజీనామా చేయాల్సిందే, తప్పదు.